తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నటువంటి పార్టీ కూడా రెస్పాండ్ అయినటువంటి సిచ్యువేషన్. ఈ రెస్పాండ్ అవడం పట్ల కొంత భారతీయ జనతా పార్టీకి దగ్గర అయ్యేటటువంటి వ్యూహం ఉంది. త్వరలోనే ఈ పార్టీలు కలవబోతున్నాయి అనేటటువంటిది చర్చ. ఒప్పుకుంటారా? ఒక్క నిమిషం నరేంద్ర గారు ఆన్సర్ ఇస్తారు ప్లీజ్. నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను. నరేంద్ర గారు కంటిన్యూ. ఒక చిన్న విషయం చెప్తా. మేము అంతర్గతంగా రాష్ట్రంలో ఏదైతే తెలుగుదేశం పార్టీకి మాకు గొడవ జరుగుతుందో అది మేము ప్రతిపక్షంగా చేసుకుంటూ వచ్చాము. కానీ మా మధ్య పోటీ జరిగిందే కానీ కేంద్రంలో ఏ రోజు కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు కూడా కేంద్రంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. స్పష్టంగా మీరు కనుక చూస్తే ఏ రోజు కూడా ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మేము వాళ్ళతో ఎన్డీఏలో ఎక్కడ కూటమిలో లేకపోయినా ఆ నిర్ణయాలు కానీ ఎప్పుడైతే కరెక్ట్ అనిపించిందో దాన్ని మేము సమర్థించడం జరిగింది. అదే విధంగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాల మీద స్పందించడం జరిగింది. కానీ దీన్ని కొత్తగా మేము వాళ్ళతో కలుస్తున్నాము, భారతీయ జనతా పార్టీ మా వైపు చూస్తుంది, లేదా మేము భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నాం అనేది ఇది తప్పనిసరిగా మీరు ఆ కోణంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడ తప్పు జరిగినా ఒక చర్చ అయితే ఉంది కదా, పొత్తులో లేరు కానీ, తొలి నుంచి పొత్తులో లేరు కానీ అనధికార పొత్తులో మాత్రం కంటిన్యూ అవుతున్నారు అనేటటువంటి ఒక చర్చ అయితే ఉంది. అనధికార నరేంద్ర గారు అదండి చాలా చాలా చెప్ప విషయం అండి, చాలా తప్పది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఒకడు భారతీయ జనతా పార్టీ ఉంటే మేము భారతీయ జనతా పార్టీతో పోటీగానే ఎదుర్కొన్నాము, పోటీ పడేటప్పుడు పోటీగానే ఎదుర్కొన్నాం. కానీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి హోదాలో ఆయన ఉండి పార్టీ పరంగా చూడలేదు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల మీద తప్పనిసరిగా ఎక్కడైతే మేము స్పందించాలో అక్కడ స్పష్టంగా స్పందిస్తున్నాం. అంతేగాని మేము అనుకూలంగా స్పందిస్తే వాళ్ళతోనేమో కలిసి ఉన్నట్టును, లేదంటే మేము వ్యతిరేకించామని చెప్పని మాట్లాడుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ధోరణి ఎట్లా ఉంటుందండి? అవసరం అనుకుంటే స్పందిస్తుంది, లేదంటే కనీసం ఆ హోదాని కూడా గౌరవించదండి. ఆయన ప్రధానమంత్రి అనే హోదాని కూడా గౌరవించకుండా ప్రధానమంత్రిని కానీ హోంమంత్రిని కానీ పొత్తులు ఉండగానే కూడా తిడతారు, వాళ్ళ మీద చెప్పులు ఇస్తారు, కలర్లు ఇస్తారు, కొట్టిస్తారు. మేము అట్లాంటి పద్ధతి ఏ రోజు కూడా లేదు. మేము ఏ రోజైనా కానీ వాళ్ళతో పొత్తులు అనేది లేము. కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక ప్రధానమంత్రి హోదాలో దేశానికి సంబంధించినటువంటి నిర్ణయం అది స్పష్టత ఉందా లేదా, దానిలో తప్పు జరుగుతుందా అన్న ఉద్దేశంతో తీసుకున్నాం. అంతేగాని ఇవాళ చేసినటువంటి ఏదైతే యూత్ కాంగ్రెస్ వాళ్ళు అర్ధనగ్నంగా చేసినటువంటి పని ఎందుకు అంత ఇదిగా మేము స్పందించాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు ఎవరైనా మాట్లాడారు, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఏమంటున్నారు, మాకు తప్పు లేదు అన్నారు. తప్పు లేదు కాదు, మీరు స్పందించండి, మీరు దాని మీద వ్యతిరేకించండి. ఎక్కడ వ్యతిరేకించాలి? ఆ ప్లాట్ఫామ్ కాదండి. ఒకవేళ మీరు ప్లకార్డులే పట్టుకోవాలనుకున్నారు అనుకోండి, ఆ వచ్చే దారిలో మీరు ఎక్కడ పట్టుకోండి, తప్పనిసరిగా మీ యొక్క నిరసన అక్కడ వరకు వెళ్తుంది. అంతేగాని డైరెక్ట్ గా అక్కడ వరకు వచ్చేసేసి సమిట్ లో తప్పులు జరిగిన వాటిని మీరు ప్లకార్డుల రూపంలో పట్టుకున్నా బాగుంది. అర్ధనగ్నంగా చేసి మీ ట్రేడ్ డీల్ ని మీరు వాళ్ళకు లొంగిపోయారు. మీరు ఎన్ని రకాలుగా మీరు నిరసన తెలియజేయాలనుకుంటున్నారు? ఇప్పుడు గతంలో మనకు తెలిసి మోడీ గారి మీద యాంటీగా అప్పుడు పంజాబ్ వాళ్ళందరూ కూడా రైతులందరూ నిరసన చేశారు, ఎంతో చాలా కాలం నిరసన చేశారు. దానిలో తప్పు వెనక్కి తీసుకోవాలని అనుకున్నటువంటి మోడీ గారు తప్పనిసరిగా మరి వెనక్కి తీసుకున్నారు కదా. అలాగా మీరు ఏదైనా నిరసన తెలియజేయాలనుకుంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. దాని మీద మనం ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు, అలా చేయాలి. కానీ ఎదుటి వాళ్ళ దగ్గర పరుగు పోయే విధంగా ఉండకూడదు. ఇంకోటి ముఖ్యంగా నేను మళ్ళా కూడా రిపీట్ చేస్తున్నాను, రాహుల్ గాంధీ గారు ఒక ప్రతిపక్ష హోదా నాయకుడిగా ఇతర దేశాలు వెళ్ళినప్పుడు ముఖ్యంగా భారతదేశాన్ని కించపరుస్తూ మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్? మన నాయకుడిని సమర్థించాలండి. తప్పు జరిగినప్పుడు తప్పని మాట్లాడుకోగలిగేటువంటి ధైర్యం కూడా ఉండాలి. ధైర్యం లేనప్పుడు మనం తప్పనిసరిగా రాకూడదు. అది మీరు ప్రజల్లోకి వచ్చి మాట్లాడకూడదు. ఇప్పుడు మా నాయకుడు కానీ తప్పు చేశాడు అనుకోండి, మేము ఒప్పుకుంటాం, పలానా చోట తప్పు జరిగింది, పలానా చోట తప్పు జరిగింది అని చెప్పి. అంతేగాని చిన్నపాటి సమర్థనకి మేమేదో కొత్తగా పొత్తు పెట్టుకుంటున్నామని. ఓకే నరేంద్ర గారు, ఓకే. మనతో పాటు మరో గెస్ట్ జాయిన్ అయ్యారు, జనసేన పార్టీ మంగళగిరి ఇన్ఛార్జ్, అలాగే ఏపీఎంఐ ఎస్డిసి చైర్మన్ శ్రీనివాసరావు గారు జాయిన్ అయ్యారు. ఆయనకి వెల్కమ్ చెప్తూ తిరుపతి రెడ్డి గారు మీరేం చెప్తారు? తెలంగాణలో కూడా పొత్తు పొడవబోతోంది, ఎన్నికల నాటికి ఇది జరగబోతుంది అనేటటువంటి ఊహాగానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అది కాకుండా ఒక పార్టీ పొత్తు పెట్టుకుంది అనేటటువంటి ఆరోపణలు గతం నుంచి కూడా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ అంశం మీద మీరు రెస్పాండ్ అయినటువంటి విధానాన్ని చూసి పొత్తు అంటే బీజేపీకి మరింత దగ్గర అవుతుందా బీఆర్ఎస్ అనేటటువంటిది వాదన. వైసీపీ వెర్షన్ ఆఫ్ కోర్స్ నరేంద్ర గారు చెప్పారు, మీరేమంటారు? ఎవరు డిస్టర్బ్ చేయాలంటే నేను క్లిస్టల్ నిమిషాలు చెప్పదలుచుకున్నా అండి.
తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా మేము లాస్ట్ కు కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నాం, కమ్యూనిస్టులతో పెట్టుకున్నాం, అందరితో కలిసిపోయినాం. కానీ బీజేపీతో మేము ఎప్పుడు కూడా కలిసి నడవలేదు, ట్రావెల్ చేయలేదు. మా స్టాండ్ బీజేపీ మత రాజకీయాల పట్ల ఎప్పుడు మేము ఎగనెస్ట్ గానే ఉన్నాం. మాకు ప్రాంతం ఇంట్రెస్ట్ తోనే పనిచేసినాం, ఉద్యమ టైంలో కావచ్చు, ఇప్పుడు కూడా కావచ్చు. ఈ రెండు జాతీయ పార్టీల వల్ల మా తెలంగాణకి ఎప్పుడు నయా పైసా లాభం లేదు, తీవ్రమైన నష్టం జరిగింది. మొన్న మున్సిపల్ ఎన్నికల లోపల వీళ్ళ జాతీయ కమిటీ సభ్యుడు ఆచారి, ఏది మహబూబ్నగర్ జిల్లా ఆచారి, మేము బరాబర్ బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడం కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామన్నారు. అదేవిధంగా అమన్గల్ మున్సిపాలిటీలో కావచ్చు, ఇంకా కొన్ని మున్సిపాలిటీలు మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు, అక్కడ అదేవిధంగా ఆ పార్టీ బీజేపీ శాసనసభ్యుడు సిర్పూర్ కాగనగర్ నుంచి పాల్వాయ్ హరీష్ అనే అతను క్లిస్టల్ క్లియర్ చెప్పిండు మొన్న ప్రెస్ మీట్, మీరు చూస్తే తెలిసిపోతుంది. మేము బీఆర్ఎస్ పార్టీని మేము మున్సిపల్ చైర్మన్ సీట్ దక్కకుండా ఉండడం కోసం మేము కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసినామని. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఏదైనా ఉందా? బీజేపీ కాంగ్రెస్ ఢిల్లీలో దన్నుకుంటాయి, ఈ లోకల్కి వచ్చేసరికి ఇప్పుడు రాష్ట్ర స్థాయికి వచ్చేసరికి ఏమో కలిసి పనిచేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి చక్కటి మత సామరస్యాన్ని నెలకొల్పింది వారి టెన్యూర్ లోపల. ఆ తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా ఏ ప్రాంతీయులకు కూడా ఎగనెస్ట్ గా పనిచేయలేదు. అన్ని ప్రాంతాల వాళ్ళు ఒక మినీ ఇండియాగా ఉన్నటువంటి హైదరాబాద్ లోపల చక్కగా కాపాడుకుంది. ఇది మా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్. మేము ఎప్పటికి కూడా మత రాజకీయాలు చేసేటోళ్ళతో కలవం. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చిన తర్వాత, ఏ దేశం ఏగినా ఎందుకు కాళ్ళినా నిలపరా నీ జాతి నిండు గౌరవం అన్నారు, ఒక నానుడి ఉంది. ఈ రాహుల్ గాంధీ ఆయనను నిజంగా ముద్దబప్పని ఎందుకన్నారో కూడా నిజంగా ముద్దబప్పే. ఎందుకంటే అలాంటి మాటలు బరాబర్ అంటామండి, ముద్దబప్పేనండి. ఇలా ఒక జాతి ఒక 100 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీని ఇలా ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగదార్చాడు రాహుల్ గాంధీ. ఇప్పటికే నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ నాయకత్వం మనకు అవసరమా? ఎందుకంటే హాఫ్ ఇటాలియన్ బ్లడ్ హాఫ్ ఇండియన్ బ్లడ్ ఉన్న అతను ఏ విధంగా దేశం ఇంట్రెస్ట్ ఉంటుందండి ఆయనకి? భారతదేశం తప్పు ఎందుకు పర్సనల్ గా వెళ్ళదు తిరుపతి రెడ్డి గారు. కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అలాంటి నేను ఎంకరేజ్ చేయను దయచేసి డిబేట్ లో. అలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. కూడా యాంటీ నేషనల్ మీరు ఆయన విధానాన్ని ప్రశ్నించడం తప్పితే దయచేసి పర్సనల్ విషయాల్లోకి వెళ్ళకండి. చేసేటువంటి కనిసన్నలు పనిచేసిన రేవంత్ రెడ్డి గారికి కూడా తెలంగాణ పట్ల కూడా గంతే ప్రేమ ఉంటుంది, కపట ప్రేమ ఉంటది. ఈయన కూడా ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్ కోసం పనిచేస్తాడు. కాబట్టి ఆ రాహుల్ గాంధీ ఈ రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మనము ఏదైతే మన ప్రాంతమో మన ప్రజల యొక్క సంక్షేమాన్ని ఎక్స్పెక్ట్ చేయడం, మన యొక్క భద్రతను ఎక్స్పెక్ట్ చేయడం అనేది శుద్ధ తప్పు. ఇది ఆశించడం కూడా మూర్ఖత్వమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అలా ఏ స్థితికి వచ్చింది? ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగదాని ఇంకా రివ్యూ చేసుకోవట్లేదు మా పాలసీలు ఏందనేది. దేశమంతా ప్రజలంతా ఒకటి మాట్లాడుతుంటే ఆ ప్రజలకు ఎగనెస్ట్ గా వెళ్ళిపోతారు, వాళ్ళ ప్రజల మూడుకి ఎగనెస్ట్ గా వెళ్ళిపోతారు. ఇవాళ నేనేం బీజేపీని సమర్థించట్లా. బీజేపీ ఎంత దుర్మార్గమైన విషయం ఏంటంటే ఎవరన్నా బీజేపీ పార్టీని విమర్శిస్తే వాళ్ళను భారతదేశ వ్యతిరేకులుగా చిత్రీకరించడం, మతం పేరుతో రాజ్యం. ఎంఐఎంకు బీజేపీకి తేడా ఏం లేదండి, మతాన్ని అడ్డు పెట్టుకొని రాజ్యం చేస్తా ఉన్నారు. వాళ్ళు డెవలప్మెంట్ కాన్సెప్ట్ అనేది వదిలేసి ఎంఐఎంతో సన్నిహితంగా ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు. రేపు పొద్దున మళ్ళీ బీజేపీతో కూడా ఉండాలని ఏముంది గ్యారంటీ? 370 ఆర్టికల్ కోసం మా నాయకుడు సముచిత నిర్ణయం తీసుకున్నాడు, జీఎస్టీ విషయంలో సముచిత నిర్ణయం తీసుకున్నాడు, నోట్ల రద్దు విషయంలో సముచిత నిర్ణయం తీసుకున్నాడు, ట్రిపుల్ తలాక్ విషయంలో తీసుకున్నాడు. అది మతానికి సంబంధించిన విషయం కాదు. దేశంలో కొన్ని మార్పులు రావాలి. ఆ మార్పులు అండగా నిలిచారు. అయినంత మాత్రం పొత్తు అంటే అబద్ధం. అలాగే నేను చెప్తున్నా, మన భారతదేశం లోపల వెలుగుతున్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ప్రాంతీయ పార్టీల యొక్క రూలింగ్ లోనే ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు తెలంగాణ కావచ్చు. అదే విధంగా చూడండి మీరు, అంతేగాని నేషనల్ పార్టీస్ తో ఏ రకమైనటువంటి లాభం లేదండి. కంటిన్యూ చేద్దాం. మనకి బీజేపీ నుంచి మరో గెస్ట్ జాయిన్ అయ్యారు, డాక్టర్ శ్రీధర్ గారు జాయిన్ అయ్యారు. శ్రీధర్ గారు నమస్తే. నా ఆడియో క్లియర్ గా ఉందా? శ్రీధర్ గారి వెర్షన్ కూడా విన్న తర్వాత నేను కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్తాను. శ్రీధర్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? శ్రీధర్ గారు, మీ ఒపీనియన్ ఏంటి యూత్ కాంగ్రెస్ చేసినటువంటి ఈ అర్ధనగ్న నిరసనకు సంబంధించి ఏ సబ్మిట్ లో? అలాగే మరో వాదన కూడా వినిపిస్తుంది, ఎప్పుడైతే దీనికి సంబంధించి అటు బీఆర్ఎస్ కావచ్చు వైసీపీ కావచ్చు ఖండించిన తర్వాత కొంత దగ్గర అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల నాటికి పొత్తులైనా పొడవచ్చా, ఇలాంటి ఊహాగానాలు కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఈ రెండింటికి సంబంధించి ఏం చెప్తారు? ప్యానల్ ఉన్నటువంటి అందరికి కూడా నమస్కారాలు అండి. ఆ ఏఐ సమ్మిట్ దగ్గరికి వెళ్ళి యూత్ కాంగ్రెస్ చేపట్టినటువంటి నిరసన ఏదైతే ఉందో అక్కడ జరుగుతున్నది విజ్ఞాన ప్రదర్శన. వీలుపై అర్ధనగ్న ప్రదర్శన చేస్తామంటే ఇది పూర్తిగా అనాగరికమైనటువంటి చర్య. వాళ్ళకి ఎవరు గైడెన్స్ ఇచ్చారు, మరి పార్టీ చెప్పిందో లేదో, రాహుల్ గాంధీ స్వయంగా ఆయన ఏమైనా ప్లాన్ చేశాడు? రాహుల్ గాంధీ చేస్తుంటేనే ఉంది ప్లానింగ్. ఇదంతా కూడా ఒక చైల్డిష్ యాక్టివిటీ.
ఒక కల్చర్లెస్. అసలు అది అక్కడ జరుగుతున్న వ్యవహారం ఏంది? అదే పార్టీ ప్రోగ్రాం కాదు, బీజేపీ బహిరంగ సభ కాదు, లేదా నరేంద్ర మోడీ గారి అక్కడ ఏమన్నా మోడీ గారు ఏం లేరు. అక్కడ ఉన్నటువంటిది 110 దేశాల నుంచి సైంటిస్టులు వచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డిస్కషన్స్ నడుస్తున్నాయి. మాడ్యూల్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది అక్కడ. మరి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అక్కడ స్టాల్ ఏర్పాటు చేసింది కదా. అందులో సెన్స్ ఉండాలి కదా కొద్దిగా. అక్కడికి వెళ్ళేసి చొక్కాలేపి నిలబెడతామంటే మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న సందర్భంలో అండి, వాళ్ళ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న సందర్భంలో మెదడు తక్కువ కాంగ్రెస్ వాళ్ళు ప్లీజ్ ఇంటరప్షన్ చైల్డిష్ యాక్టివిటీ. ఎవరు మోటివేట్ చేశారు, ఎందుకు మోటివేట్ చేశారు, ఇదంతా కూడా వాళ్ళు దిగజార్చుకుంటున్నారు. వాళ్ళు దిగజారుస్తూ భారతదేశాన్ని దిగజారుస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ డెఫినెట్ గా ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేయాల్సినటువంటి పని కాదు. ఇది చాలా చాలా అసహించుకునేటువంటి పని. ఈరోజు వైసీపీనో లేకపోతే బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నాయంటే ఆ ఇష్యూని సపోర్ట్ చేస్తున్నాయి, అంతేగాని వైసీపీతోని బీఆర్ఎస్ తోని భారతీయ జనతా పార్టీకి ఏ రకమైనటువంటి పొత్తులు గతంలో లేవు, భవిష్యత్తులో కూడా ఉండవు అవి. కాబట్టి ఇందులో రాజకీయాన్ని చూడాల్సినటువంటి అంశం లేదు. వాళ్ళకు మెచ్యూర్డ్ గా ఆలోచన చేసి ఆ రెండు పార్టీలు కూడా నిర్ణయం తీసుకున్నాయి దీన్ని ఖండించాలని చెప్పేసి. వాళ్ళే కాకుండా దేశంలో ఉన్నటువంటి విఘ్నత ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని ఖండించాయి. మనకు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఏఐ సమ్మిట్ జరిగిందనేది చాలా అతిపెద్ద అచీవ్మెంట్. 110 దేశాలు, 500 కంపెనీలకు సంబంధించినటువంటి